జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో రాముడికి నువ్వంటే చాలా ప్రేమ. నీ మేలును కోరేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా ఎన్నో కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు రామభద్రుడు. ఓ సుగ్రీవా, అయితే అట్లాంటి రాముడిని నువ్వింకా మరచిపోలేదు. ఆ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అంటూ హనుమ సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హనుమ సుగ్రీవునితో చెబుతూ ఉన్నాడు, ఓ వానరేశ్వర, నువ్వు సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడిని మరచిపోలేదు. చాలా సంతోషం. ఓ సుగ్రీవా, రాముడు నీ సంతోషము కోసము ఎంత చేశాడో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. వాలి పేరు వింటేనే భయపడేటటువంటి వాడివి నువ్వు. అట్లాంటి దేవేంద్రునికి సాటి అయినటువంటి వాలిని రాముడు ఏమాత్రం భయపడకుండా నీకోసం చంపేశాడు సుగ్రీవా. ఓ సుగ్రీవా, ఇప్పుడు రాముడు సర్వదా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాత్ర సంశయః. రాముడు నీ మీద ప్రేమపూర్వకంగానే కోపముతో ఉన్నట్టున్నాడు. అందుకే తన తమ్ముడిని లక్ష్మణుణ్ణి పంపించి ఉంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓ సుగ్రీవా, నువ్వు సాధారణంగా బాగానే సమయపాలన చేసేటటువంటి వాడివే. అయినా ఈసారి సరి అయినటువంటి శ్రద్ధ చూపించకపోవటము చేత నిర్లక్ష్యము చేయటం వల్ల కాలాతీతమైపోయిందయ్యా. సమయం చాలా దాటిపోయింది. ఇప్పుడేమో శరదృతువు గడుస్తూనే ఉంది సుమా. ఇక యుద్ధ ప్రయత్నము చేయవలసినటువంటి సమయం వచ్చింది అని నువ్వు గమనించలేదు. దీనివల్ల నీ ఏమరుపాటు, నువ్వు ఎంత అశ్రద్ధగా ఉన్నావో, నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో స్పష్టంగా అర్థమవుతోంది. ఓ సుగ్రీవా, అందుకే లక్ష్మణుడు ఇక్కడి దాకా రావలసి వచ్చింది. వచ్చేటట్టు నువ్వే చేశావు. సుగ్రీవా, రాముడు మహాత్ముడయ్యా. పాపం సీతమ్మను పోగొట్టుకొని భరించలేని దుఃఖంలో ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అందుకని సుగ్రీవా, ఇప్పుడు లక్ష్మణునితో రాముడు పంపిన సందేశం ఎంత పరుషంగా ఉన్నా సరే నువ్వు సహించాల్సిందే. కృత అపరాధస్యహి తే, నువ్వు రాముని విషయంలో తప్పు చేశావు. అందుకని ఇప్పుడు నువ్వు చేతులు జోడించి అంతరేణ అంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్, లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి తల వంచి లక్ష్మణుడిని ప్రసన్నము చేసుకోవటము కంటే వేరే మార్గమేమీ కనిపించటం లేదు. ఓ రాజా సుగ్రీవా, మంత్రుల ఆలోచన సలహాలు అడిగావు. అందుకనే ఒక మంత్రిగా నీ మేలు కోరి ఏమాత్రం భయపడకుండా నా మనసుకు తోచిన మాట చెబుతున్నా. అయితే ఇంకొక మాట, రాముడే కనుక కోపిస్తే, రాముడే కనుక ధనుర్బాణాలు ధరిస్తే ఇక ఈ ప్రపంచములో శ్రీరామచంద్రుడిని ఎవ్వరూ ఆపలేరు. ఓ సుగ్రీవా, స దేవాసుర గంధర్వం వశే స్థాపయితుం జగత్, మొత్తం దేవ అసుర గంధర్వ సహితమైనటువంటి ఈ సకల ప్రపంచాన్నంతటిని కూడా తన చెప్పు చేతులలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడు రామభద్రుడయ్యా అంటూ హనుమ ఒక మంత్రిగా సుగ్రీవుడి మేలు కోరి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.